నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, ఎంతో లోతైన విషయాన్ని విశ్లేషించబోతున్నాం. ఒకసారి గమనించండి. మనిషి తన మేధస్సుతో ఎన్నో అద్భుతాలు సాధించాడు కదా, కాని ఎప్పటినుండో మనల్ని వెంటాడుతున్న ఒక పెద్ద ప్రశ్న: మన సొంత విలువను మనం గుర్తించడం. అసలీ విలువ అనేది ఎక్కడ మొదలవుతుంది? దానికి అసలైన పునాది ఏంటి? సమాజం మనల్ని ఎలా చూస్తుందన్న దానిపై కాకుండా మనం మనల్ని ఎలా చూసుకుంటామన్న దానిపై ఆధారపడిన ఒక శాశ్వతమైన సత్యాన్ని ఈరోజు మనం లోతుగా అర్థం చేసుకుందాం. ఇదొక జీవిత పాఠం లాంటిది. మనల్ని మనం కొత్తగా పరిచయం చేసుకునే ఒక ప్రశాంతమైన ప్రయాణం. ముందుగా ఈ అద్భుతమైన వాక్యాలను ఒక్కసారి వినండి. నీ విలువను నీకే తెలియకపోతే ఇతరులు ఎలా గుర్తిస్తారు? ముందుగా నిన్ను నువ్వు గౌరవించు, ప్రపంచం ఆటోమేటిక్గా గౌరవిస్తుంది. ఇవి వినడానికి కేవలం 4 పంక్తులు మాత్రమే అనిపించవచ్చు. కాని ఒక మనిషి తనను తాను వెతుక్కునే ప్రయాణం నుండి ప్రపంచం తనను గుర్తించే స్థాయి వరకు సాగే ఒక పూర్తి జీవిత తత్వం ఇందులో దాగి ఉంది. బయటి ప్రపంచంలోని గందరగోళానికి మన లోపలి ప్రశాంతతకు మధ్య ఉన్న బ్యాలెన్స్ని ఈ మాటలు ఎంత అద్భుతంగా వివరిస్తున్నాయో కదా. ఈ చిన్న వాక్యాలలో దాగి ఉన్న ఆ విశాలమైన జ్ఞానాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా విప్పుదాం. సరే, మొదటి విభాగానికొద్దాం. ది క్వశ్చన్ ఆఫ్ వాల్యూ, అలాగే మన అంతర్గత సంఘర్షణ. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ మొదటి లైన్ చూడండి. నీ విలువను నీకే తెలియకపోతే. నిజం చెప్పాలంటే మానవ జీవితంలో అత్యంత బాధాకరమైన పరిస్థితి ఇదే. మన చుట్టూ ఉన్న సమాజంలో ఎంతోమంది జీవితకాలమంతా తాము ఎంత విలువైన వారమో నిరూపించుకోడానికి సర్టిఫికెట్లు, హోదా, సంపద అంటూ పరుగెత్తుతూనే ఉంటారు. ఎందుకంటే మన చేతిలో ఒక అమూల్యమైన వజ్రం ఉండి కూడా దాన్ని కేవలం ఒక రాతిముక్కగా భావించి ఇతరుల దగ్గరికి వెళ్ళి దీనికి ఎంతిస్తారు అని అడిగినట్లుగా ఉంటుంది ఈ పరిస్థితి. మన గురించి మనం తెలుసుకోకపోవడమే ఈ ప్రపంచంలో అతిపెద్ద అంధకారం. అసలు ఇక్కడ విలువ అంటే ఏంటి? ఈ పదం మనం రోజూ వాడేదే అయినా దీని అసలైన అర్థం చాలా లోతైనది. ఇక్కడ విలువ అంటే మన బ్యాంకు బ్యాలెన్స్ కాదు, మనం వేసుకునే ఖరీదైన బట్టలు కాదు, లేదా ఇతరులు మనకిచ్చే బిరుదులు అసలే కాదు. ఇది ప్రతి మనిషికి పుట్టుకతోనే ప్రకృతి ప్రసాదించిన ఒక సహజమైన గొప్పదనం. బురదలో పడి ఉన్న వజ్రం తన మెరుపును ఎలాగైతే కోల్పోదో అలాగే ఒక మనిషి కూడా తన సహజ విలువను ఎప్పుడూ కోల్పోడు. అయితే బయటి ప్రపంచం ఆ విలువను గుర్తించాలంటే ముందు నేను విలువైన వాణ్ణి అన్న ఆ బలమైన నమ్మకం మన లోపల పుట్టాలి. అది ఎవరూ ఇవ్వలేని ఒక స్వచ్ఛమైన సత్యం. ఇప్పుడు రెండవ విభాగం చూద్దాం. ది మిర్రర్ ఆఫ్ సొసైటీ, సమాజం అనే అద్దం మరియు బాహ్య గుర్తింపు అనే భ్రమ. ఇతరులు ఎలా గుర్తిస్తారు? ఇదొక సూటి అయిన ప్రశ్న కదా. మనం రోజూ సోషల్ మీడియా లైకుల కోసం, ఇతరుల ఆమోదం కోసం అహర్నిశలు ఆరాటపడుతుంటాం. కాని ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. మన గురించి మనకే తెలియని, మనలో మనమింకా గుర్తించని ఒక గొప్పతనాన్ని ఈ సమాజం ఎలా గుర్తిస్తుంది? ఏ ప్రయత్నమూ లేకుండానే ప్రపంచమొచ్చి మన భుజం తట్టి మనల్ని పొగుడుతుంది అనుకోవడం కేవలం మన భ్రమ మాత్రమే. ఇతరుల కళ్లలో మన విలువను వెతుక్కోవడమంటే నీటిలో మన నీడను పట్టుకోవడానికి ప్రయత్నించడం లాంటిది. ఇక్కడ ఈ పోలికను ఒకసారి గమనించండి. ఒకవైపు మన గురించి మనకు తెలియకపోవడమనే అంతర్గత అంధత్వం, మరోవైపు దాన్ని గుర్తించడంలో విఫలమయ్యే సమాజమనే బాహ్య అంధత్వం. నిజానికి సమాజమనేది కేవలం ఒక అద్దం మాత్రమే. మన జీవితంలో చాలా సమయాన్ని ఆ అద్దాన్ని తుడుస్తూ అందులో మన చిత్రం అందంగా కనిపించాలని గడుపుతుంటాం. కాని మన లోపల కాంతి అనే స్విచ్ ఆన్ చేయకుండా చీకట్లో అద్దాన్ని ఎంత తుడిచినా ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది? అద్దం సొంతంగా వెలుతురుని సృష్టించలేదు కదా. మనలో ఏముందో దాన్ని అది చూపిస్తుంది. మనం లోపల శూన్యంగా ఉంటే ప్రపంచం కూడా మనకు శూన్యాన్నే చూపిస్తుంది. దాట్స్ ఇట్. మరి దీనికి పరిష్కారం ఎక్కడుంది? ఈ చీకటిని ఎలా పారద్రోలాలి? అదే ఈ మూడవ విభాగం, గౌరవానికి పునాది మరియు మనం తీసుకోవలసిన అసలైన చర్య. ఇక్కడ ఒక అద్భుతమైన మంత్రం దొరుకుతుంది చూడండి. ముందుగా నిన్ను నువ్వు గౌరవించు. ఇదొక పవర్ఫుల్ కాల్ టు యాక్షన్. అప్పటిదాకా బయటి ప్రపంచం వైపున్న మన దృష్టిని పూర్తిగా మన లోపలికి తిప్పే ఒక అద్భుతమైన మలుపిది. గౌరవం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా మన లోపలే ఒక విత్తనంలాగా మొలకెత్తాలి. బయట దొరికే వాటికోసం ఎదురుచూడటం మానేసి మనకి మనమే ఒక స్థిరమైన పునాదిని వేసుకోవాలి. ఇతరుల చప్పట్ల కోసం ఎదురుచూసే దైన్యం నుండి మన ఉనికిని మనం సత్కరించుకునే స్థాయికి మారమని ఈ వాక్యం మనకు చెప్తోంది. అయితే ఇక్కడొక విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. గౌరవం అంటే ఏంటి? చాలామంది ఆత్మగౌరవాన్ని, అహంకారాన్ని ఒకటే అనుకుని పొరబడుతుంటారు. నోవే!
వాటి మధ్య చాలా తేడా ఉంది. అహంకారం ఎప్పుడూ నేనే అందరికంటే గొప్ప, ప్రపంచం నా ముందు తలవంచాలి అని అరుస్తుంది. కాని ఆత్మగౌరవం చాలా ప్రశాంతంగా నాకంటూ ఒక విలువ ఉంది, నేను ఎవరి ముందు తలవంచాల్సిన అవసరం లేదు అని నిశ్శబ్దంగా చెప్తోంది. అహంకారం ఇతరులను తక్కువ చేస్తుంది, కాని ఆత్మగౌరవం తనను తాను దృఢంగా నిలబెట్టుకుంటుంది. ఇది ఎవ్వరికీ వ్యతిరేకం కాదు, మనకు మనం ఇచ్చుకునే ఒక బ్యూటిఫుల్ రెస్పెక్ట్. ఇక మన చివరి విభాగం ది ఆటోమేటిక్ కాన్సిక్వెన్స్. మన లోపల పునాది గట్టిగా ఉన్నప్పుడు బయట ఎలాంటి అద్భుతం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ప్రపంచం ఆటోమేటిక్గా గౌరవిస్తుంది. ఈ మాటలో ఎంత ప్రశాంతత ఉందో గమనించారా? ఆటోమేటిక్, అవును. మన జీవితంలో సగం అలసట ఇతరులను మెప్పించడానికి చేసే ప్రయత్నంలోనే పోతుంది కదా. కాని మన అంతర్గత వాస్తవికత ఎప్పుడైతే బలంగా ఉంటుందో అప్పుడు ఎవరినీ బ్రతిమిలాడాల్సిన పనిలేదు. ఒక చెట్టుకు పళ్ళు కాసినప్పుడు ఎవరూ పిలవకపోయినా పక్షులు వాటంతట అవే ఎలాగైతే వస్తాయో, అలాగే మనలో ఆత్మగౌరవం పాతుకుపోయినప్పుడు ఈ ప్రపంచం సహజంగానే ఒక గురుత్వాకర్షణ శక్తిలాగా ఆటోమేటిక్గా మనకు ఆకర్షితమవుతుంది. ఇది ప్రకృతి నియమం. ఈ ప్రాసెస్ని మనం సింపుల్గా 3 స్టెప్స్లో చూడొచ్చు. ఫస్ట్ స్టెప్, మన లోపలున్న సహజమైన విలువను మసకబారనివ్వకుండా గుర్తించడం. సెకండ్ స్టెప్, ఆ గుర్తింపు ద్వారా అహంకారం లేని స్వచ్ఛమైన ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడం. ఇక 3వ దశ, ఆటోమేటిక్గా బయటి ప్రపంచం నుండి గౌరవాన్ని అందుకోవడం. లోపన ఏ విత్తనం నాటితే బయట అదే చెట్టొస్తుంది, అంతేకదా? ఈ చిన్న లాజిక్ అర్థమైతే జీవితంలో ఎన్నో అనవసరమైన టెన్షన్స్ తగ్గిపోతాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలైన సీక్రెట్ ఒకటుంది. మనమందరం ప్రతిరోజు ఈ ప్రపంచాన్ని మార్చేయాలి, వాళ్ళని ఒప్పించాలి అని పోరాడుతుంటాం. కాని ఇక్కడ స్వయం మరియు ప్రపంచం మధ్య ఉన్న ఈక్వేషన్ని చూడండి. ప్రపంచం అనేది జస్ట్ ఒక మానిటర్ లాంటిది. కమాండ్ ఇచ్చే కీబోర్డ్ మనమే. మన లోపల కీబోర్డ్లో సరైన కమాండ్ ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా మానిటర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కమాండ్ మన చేతిలో ఉన్నప్పుడు రిజల్ట్ గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు కదా. ఫైనల్గా ఈ విశ్లేషణ ముగించే ముందు మీకందరికీ ఒక ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి. బాహ్య గౌరవమనేది నిజంగా ఒక ఆటోమేటిక్ ప్రతిస్పందన మాత్రమే అయితే మన ఫోకస్, మన ఎనర్జీ, మన టైం అంతా నిజంగా ఎక్కడ పెట్టాలి? బయట ఉన్న అద్దాన్ని తుడుస్తూ జీవితం గడపాలా, లేక మన లోపల ఆత్మగౌరవం అనే దీపాన్ని వెలిగించాలా? సమాధానం మీకే వదిలేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.